వడ్డించుకుని మరీ తినండి. అమ్మా లడ్డు. లడ్డు కావాలనా? సీనయ్య లడ్డు తీసుకురాపో. పద్మావతి నువ్వు కూడా పప్పు కూర తీసుకురాపో. అట్లా అడిగి తినాలి, కడుపు నిండా తినాలి. నమస్కారం. నమస్కారం. ఏంది సత్యం తులసి ఈడనే నిలబడిపోయినారు? ఏం లేదమ్మా. అయినా ఇంత ఆలస్యమైంది, లోపల ముచ్చట్లు మొదలైపోయినాయి. పదండ్రి. తులసి రా. ఇప్పుడే సీనయ్యకి ఈ విషయం చెప్పాలి. చెప్తాను. సీనయ్య, అత్తమ్మ నిన్ను పిలుస్తున్నారు. పెరట్లో ఉన్నారంట. రండి, లోపలికి రండి. అమ్మా, అమ్మా. సీనయ్య, అత్తమ్మ గారు లేరు. నేనే నీతో మాట్లాడాలని అలా చెప్పాను. మాట్లాడి నీకి ఇంకా మన మధ్య ఏం మిగిలిందని? అది కాదు సీనయ్య. సీనయ్య, అమ్మా. సీనయ్య, పద్మావతి, ఓ పాలు ఇట్లా రండి. ఎవరొచ్చినారో చూడండి. బాగున్నారా మావయ్య? బాగున్నాను బాబు. అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? మీ ఇద్దరు ఎలా ఉన్నారమ్మా? ఇక ముందు బాగుంటాం నాన్న. ముందు సీనయ్యతో చెప్పాక నీకు అన్ని విషయాలు చెప్తాను. ఈ రోజు నుంచి మేం అన్యోన్యంగా లేమన్న బాధ నీకుండదు నాన్న. పద్మావతి, ఏంది మళ్ళీ ఆలోచనలోకి పోయినావా? తులసి, మీ అల్లుని పుట్టినరోజు వేడుకంతా మీ పిల్లలే చేస్తున్నది. అందుకే ప్రతి విషయంలోనూ ఓ పాలి ఆనందంగా ఆలోచనలోకి పోతున్నది. సీనయ్య, మీ అత్తమామల దగ్గర ఆశీర్వాదం తీసుకో. నా బంగారు తండ్రి బాబు, నా బంగారు తండ్రి బాబు. బాబు, కొండంత దేవుడికి కొండంత పత్రిచ్చుకోలేను. ఇంత గొప్ప మనసున్నాళ్ళుడికి ఈ పేద మామ ఇస్తున్న చిరుకానుకయ్యా. పండంటి బిడ్డల్ని ఉండయ్యా. సత్యం, బహుమతి ఎంత పెద్దదన్నది కాదు ముఖ్యం, మనసుతో దీవించినవు గజ్జాలు. పదండ్రి, భోజనానికి పోదాం. రండ్రి. సీనయ్య,
ఇంతకు ముందు జరిగిన దాంట్లో నీ తప్పు. నా తప్పు ఉందనేగా దూరం చేసుకున్నావు. మళ్ళీ ఎన్నిసార్లు చేస్తావు? అది కాదు సీనయ్య. వద్దు పద్మావతి, ఇంకేం మాట్లాడొద్దు, ఇంకేం చెప్పొద్దు. ఈ దినం నేను సంతోషంగా లేకపోయినా పర్వాలేదు, గాని బాధగా మాత్రం ఉండకూడదు. అమ్మ బాధపడుతుంది. దయచేసి నన్ను వదిలే. చిచ్చి, ఈ ఆర్భాటాలకి ఏం తక్కువ లేదు. పెద్ద తనకే మొగుడు ఉన్నట్టు, తన మొగుడికే పుట్టినరోజు వచ్చినట్టు. ఓ హడావిడి. మంగొదినా, చిరాగ్గా ఉంది కదే. నీకేంటి, నీ స్థానంలో నేనున్నా నాకు కూడా అలాగే ఉంటుంది. ఓ కోడల్ని ఒకలాగా, ఇంకో కోడల్ని ఇంకోలాగా చూడ్డం దుర్గమ్మ పిన్నికి అలవాటే కదా. అందుకే పద్మావతిని అంతలా పొగిడేసింది. నిన్నెప్పుడైనా ఆకాశానికి ఎత్తిందా? లేదే. అయినా నాకు తెలియక అడుగుతాను మంగొదినా, ఎవరి మొగుడు ఎవరు గొప్ప కాదు చెప్పు. నీకు అవకాశం ఇస్తే నువ్వు చేవా ఇంత గొప్పగా పాండన్న పుట్టినరోజు వేడుకలు? గిట్లేంది, ఇంతకన్నా ఇంక గొప్పగా చేస్తాను. నేను తలుచుకుంటే అత్తమ్మ పైసలే అవసరం లే. నా పుట్టింటి నుండి పైసలు తెచ్చి మరీ చేస్తాను. ఇంతకంటే బ్రహ్మాండంగా చేస్తాను. ఇందులో పద్మావతి గొప్పతనం ఏమున్నది? అత్తమ్మ సొమ్ము కోడలు దానం చేయటం తప్ప. అవునవును దినా, ఎంత ఖర్చో, డబ్బుల్ని నీళ్ళల్లా పారబోస్తుంది. అయినా మంగొదిన, నాకోడు తెలియక అడుగుతాను గాని, మనది ఉమ్మడి కుటుంబమే కాదు, మనది ఉమ్మడి ఆస్తి కూడా. అవు మరి అలాంటప్పుడు డబ్బంతా ఇలా సీనయ్య పుట్టినరోజుకి, పద్మావతి పుట్టింటోళ్ళకి ఖర్చు పెట్టేస్తే చివరికి మీకేం మిగులుతుంది వదినా? అప్పుడు సరదాలుండవు, అనుభవించడానికి పైసలు ఉండవు. ఇలా ఆర్భాటాలకు పోతే ఏం జరుగుతుందో చెప్పాను వదినా. ఇదిగో మంగొదినా, నేనైతే చెప్పాల్సింది చెప్పాను. తర్వాత నీ ఇష్టం. మళ్ళీ పిన్ని చూసిందనుకో, నేనే ఏదో కావాలని చెప్పాననుకుంటుంది. ఒకసారి నువ్వే ఆలోచించుకో వదినా. ఏది మంచో ఏది చెడో నీకే తెలుస్తుంది. నీ మంచి గురించే చెప్పాను వదినా. వదినా, వదినా. అమ్మా, ఏంది సత్యం? మేం బయలుదేరుతాం అమ్మా. అదేంది సత్యం, అప్పుడేనా? 4 దినాలుండి పొదురు. లేదమ్మా, ఆడ పొలం పనులు చాలా ఉన్నాయి. గట్లనా? పద్మావతికి చెప్పిండ్రా? ఇంకా లేదమ్మా, ముందు మీకు చెప్పాలిగా. సరే, పద్మావతికి చెప్పి పొండ్రి. అట్లనే. బాబు, ఏంటి మావయ్య గారు? మరి మేం బయలుదేరుతాం బాబు. అదేంటి అప్పుడే బయలుదేరుతున్నారా? 4 రోజులు ఉండెళ్ళొచ్చుగా. మీ నాన్నగారికి పొలం దగ్గర పనుందంట. బాబు, మొన్న
ఆ పొలానికి కాపలా ఉండడమే కాదు, మరో 10 ఎకరాలకి నిన్ను కౌలుదారుని చేస్తున్నాను అన్నాడు. ఉన్న 20 ఎకరాల్లో నేను 10 ఎకరాలు చేస్తాను, నువ్వు 10 ఎకరాలు చెయ్యి అన్నాడు. చాలా సంతోషం మావయ్య గారు. మా సంతోషమే కాదు బాబు, మీ ఇద్దరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. బాబు, మళ్ళీ వచ్చేసరికి నేను మంచి వార్త వినాలి, సరేనా? వస్తామమ్మా. మావయ్య గారు, మీరు ఏ ఉద్దేశంతో ఈ మాట అన్నారో నాకు తెలుసు, కానీ అది ఈ జన్మలో జరగదు. పదండి. నమస్కారం దుర్గమ్మ గారు. నమస్కారం పంతులు. సీనయ్య పేరు మీద అర్చన జరిపించండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనధ్యాయే సర్వవిఘ్నావతాంతయే గణానాథం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుబ్రహ్మణోదయసేదసాదనం శ్రీమహాగణపతయే నమః. లక్ష్మీం శ్రీసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం రామేభూతమస్తదే భువనితాం లోకైకదీపాంబరాం శ్రీమన్మందకటాక్షమసర్వవత్సూపేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసు ఎలా సీనయ్యతో మాట్లాడడం? ఆ ప్రదక్షిణాల వంకతో సీనయ్యతో మాట్లాడొచ్చు. నేను వెళ్తానంటే అత్తమ్మ ఎలాగైనా సీనయ్యని పంపిస్తుంది. అత్తమ్మా, ఉమ్, అర్చన అయ్యేలోపు నేను ప్రదక్షిణాలు చేసొస్తాను. అట్లనే. ఉమ్. సీనయ్య, నువ్వు కూడా తోడుపో. పోండ్రి. సీనయ్యకి నా మనసులో మాట చెప్పే సమయం ఇదే. అవును, సీనయ్యకి చెప్పేస్తాను.
నేను 3 ప్రదక్షిణాలు చేశాను, చాలు. నువ్వు మొక్కుకున్న 9 ప్రదక్షిణాలు చేసేయి. అది నేను ఏడ్నే ఉంటా. సీనయ్య, ఒక్కడమే వచ్చినావు? ఆ, పద్మావతేది? వస్తుందమ్మా. ప్రదక్షిణలు పూర్తి చేయలే? చేశాను, వస్తూ ఉంటుంది. కలిసి రావచ్చు కదరా. గిట్లెప్పుడు పెళ్ళాన్ని వదిలేసి రావద్దు. కలిసి వస్తే చూసేటోళ్ళకే కాదు, పెళ్ళానికి కూడా సంతోషంగా ఉంటది. గది తెలుసుకో. ఉమ్, పద్మావతి నిన్ను వదిలేసి వచ్చిండని బాధపడద్దు. గీడింకా చిన్నపిల్లోళ్ళ లెక్కనే ఉన్నాడు. గసంటివేం తెలివవు. ఇంకా మనసుల్ని అర్థం చేసుకునే జ్ఞానం రాలే. తనకి కాదత్తమ్మా, చిన్నాళ్ళు నాకే రాలేదు, ఇప్పుడే వచ్చింది. అందుకే ఇన్నాళ్ళకి మీ అబ్బాయిని అర్థం చేసుకున్నాను. కానీ చెప్పడానికి కుదరడం లేదు. ఎలాగైనా చెప్పేయాలి. చెప్పేస్తాను. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్య అగ్నిస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం సుమంగళీర్యం వధూరిమాగం సమేత పశ్యత సౌభాగ్యదస్తం విపరేతునా ఓం దీర్ఘ సుమంగళీ భవ సత్సంతాన యోగ్యత ఫల సిద్ధిరస్తు అన్యోన్య దాంపత్య సిద్ధిరస్తు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే కళ్ళు నిండిపోయినాయి. పద్మావతి, నా కొడుకు పుట్టినరోజుని ఇంత కన్నుల పండుగగా చేస్తావనుకోలే.